అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 6 నుండి 12వ తేదీ వరకు వార రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేష రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బంగారం పట్టుకున్నా గానీ ఇనుప వస్తువుగా మారేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు. కావున చిన్న పరిష్కారం వల్ల మీ సమస్యలు తీరిపోతాయి. గుణాకరం సుఖాకరం కృపాకరం కృపానవం సదా సుఖైకదాయకం నమామి గోపదాయకం సమస్త దోష శోషణం సమస్త లోకతోషణం సమస్త దాసమానసం నమామి కృష్ణ బాలకం. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంటే వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వంద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా కలుగజేస్తాడు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కుజగ్రహ స్థితి అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి నష్టాలు కలిగి వృధాగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కత్తులతో కానీ ఇనుప వస్తువులతో కానీ దెబ్బలు తగలటం, గాయాలు కావడం, అవమానాలు, అపవాదులు, అగౌరవం, అపకీర్తి ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు. కావున ఈ వారం గ్రహచార విషయాలు ఎలా ఉన్నాయో వాటి పరిష్కారాలు ఏమిటి మనం తెలుసుకుందాం. ఈ వారం మేషరాశికి గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం. గ్రహచార గోచార స్థితిలో ఈ వారం కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తి వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది. కానీ ఈ వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. విచారం అధికంగా ఉండగలదు. భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. అధికమైనటువంటి చెడు గ్రహచార స్థితి కలిగి ఉంటుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువు యందు అతిగా కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు రావడం అనేది కష్టంగా ఉంటుంది. కావున విద్యార్థులు బుధగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి. మరియు పెసర్లు మరియు ఉలువలు దానం చేయాలి. మంచి ఫలితాలు కలిగి చదువులో చక్కని రాణింపు అనేది వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. దాని వలన ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశాన్ని మీరు కోల్పోతారు. అధికారులతో సఖ్యతగా ఉండాలి. ఎదురుదాడి అనేది చేయకూడదు. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమదారులకు ఆదాయం లేక ధన రాబడి లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి యొక్క మానసిక వేద అనుభవించగలరు. మరియు ఫైనాన్స్ సంబంధమైన రంగంలో ఉన్నవారికి ధన రాబడి తక్కువగా ఉండగలదు. డబ్బులు వసూలు కావడానికి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మొండి బకాయిలు వసూలు కావడం కష్టమైన పని అవుతుంది. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి అధికమైన విచారం కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కుజగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు లేక అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. భూమి క్రయ విక్రయాదులయందు మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు లోను కాగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారములో టైలరింగ్ మరియు బోటిక్, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ మరియు స్టేషనరీ, మగ్గం వర్క్, ఫ్యాబ్రికేషన్, మెడికల్, విద్యాలయం సంస్థల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ధనలాభం అనేది వీరికి కలగగలదు. మరి ఈ రంగం వారు సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు ఎయిర్లైన్, నావీ, మెట్రో ఇత్యాది రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఏ గ్రహంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ, ఎటువంటి రంగంలో ఉన్నా కానీ వారు నువ్వులు, బొబ్బర్లు, నల్ల నువ్వులు దానం చేసిన సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు కస్తూరి పసుపు, కుంకుమ, గోరోజనం, పచ్చ కర్పూరం, ఎర్ర చందనం ఈ వస్తువులన్నిటినీ సేకరించుకొని కుంకుమలో కలిపి అమ్మవారికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు కుజ, రాహు, శని గ్రహాలకు అభిషేక పూజాదులు చేయించి కందులు, మినుములు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దాలిమ్మ పండ్లు పంచిపెట్టాలి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి.
ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొద్దిగా శుభ ఫలితాలు అనేటివి కలిగి అనేక రకాలుగా ఆనందం అనేది కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి అనుకూలంగా గ్రహస్థితి లేనందున శుక్రగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. కుజాయ ధరణీ సుతాయ సర్వకష్ట నివారణి గృహం సౌఖ్యం ధనం దేహి మంగళం శుభకారిణి ఆయురారోగ్యమైశ్వర్యం వివాహం పుత్రదాయకం నాగదోష నివారాయ కుజం ప్రణమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఈ వారం రోజులు జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుష పూర్ణ కౌసల్యేయో రఘూత్తమ. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు, వాహనాలు, బట్టల వ్యాపారాలు, వజ్రాలు, ఫ్యాక్టరీలు, వృక్షశాస్త్రం, జ్యోతిష్యం, వివాహం, కుటుంబం, సంతానం, వృద్ధి, ఆభరణాలు, అలంకారాలు ఇత్యాది యొక్క కారకుడు. మరియు శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే గనక ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు. శుక్రగ్రహ స్థితి అనుకూలంగా లేకపోతే గృహం, స్థలం, వ్యవహారం, పాడి, పశువులు, వాహనాలు, వివాహం ఇత్యాది విషయాలలో వ్యతిరేకమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలుగుతాయి. స్త్రీలతో అవమానం ఎదుర్కొంటారు, వాహనాలు కొనలేరు, మరియు ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడతారు, మరియు గృహాలు కొనలేరు, స్థలాలు కొనలేరు, గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరి కాబట్టి శుక్రుని యొక్క గ్రహబలం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చెయ్యాలి. ఇటువంటి అమ్మవారికి ఎర్ర చందనం, కస్తూరి పసుపు మరియు కుంకుమ పువ్వు, గోరోజనం, జవ్వాదు కలిపిన చూర్ణంతో దేవి ఖడ్గమాలతో అర్చన చేసి ఆ యొక్క అర్చన కుంకుమను ప్రతిరోజు ధరిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి కావున ఈ వారం ఈ రాశి వారికి మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి కావున ధైర్యం, మొండితనం, ఆవేశం, కోపం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఈ యొక్క నక్షత్రాదుల యొక్క అవస్థలు, రోజువారి ఫలితాలు, వారానికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకొని ఫలితాలు అనేటివి చెప్పడం అనేది జరుగుతుంది. కావున వీడియోను క్లిప్ చేయకుండా చూడండి. తప్పనిసరిగా వాటికి చెప్పినటువంటి పరిష్కారాలు మీరు చేసుకోండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఈ వారం శుక్రుని యొక్క బలం చేత మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారములో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మీకు అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కొద్ది రోజులలోనే మీ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు కుదుటబడి మంచి ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరత్వం ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు. వివాహ సంబంధాలు కుదరగలవు. ఉన్నతమైనటువంటి యొక్క భావాలు కలిగినటువంటి భార్య అనేది మీకు లభిస్తుంది. కాకపోతే మీలో ఉన్నటువంటి యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని నిదానంగా పనులు చేసుకుంటూ ఉండాలి. శని, రాహువుల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున తగు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, మోటార్, వైండింగ్ మరియు వెల్డింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహచార స్థితి మామూలుగా ఉంటుంది. వ్యవసాయం, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వరి, చిరుధాన్యం, పత్తి, నూనె వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ఎటువంటి యొక్క పని తలపెట్టినా ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీరు సాధిస్తారు. పట్టు వదలని విక్రమార్కునిలాగా ఏదైనా సాధించే వరకు మీరు వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అధికమైనటువంటి యొక్క లాభాలు, ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. దాంపత్య నియమాలు పాటిస్తూ వీలైతే రాత్రికి భోజనం చేయాలి. మరియు శనివారం ఉదయం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం వలన ఆనందంగా ఉంటారు.
మరియు విద్యార్థులు చురుకుదనంతో ఉంటూ చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన అనుకూలత కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. అధికమైనటువంటి ధన లాభం కలగగలదు. షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు ఎక్కువగా లాభాలు కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి కలదు. చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు నవరత్న వ్యాపారాలు, చిరుధాన్య వ్యాపారాలు ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైన ధన లాభం కలగగలదు. ఎక్కువగా శుభ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరియు దాంపత్యంలో దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగించగలరు. ఇక ఈ నెల మొత్తం ఈ రాశి వారందరూ అధికమైన ధనలాభంతో సుఖంగా ఉంటారు. స్త్రీల యొక్క వ్యాపారాలు అనగా కుట్టు మిషన్ మరియు వస్త్ర వ్యాపారాలు, బ్యూటీ పార్లర్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఆటో మెకానిక్, వైండింగ్, కార్, మోటార్ డ్రైవింగ్, మొబైల్ వర్క్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహ బలం అనేది కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. కావున ఈ రాశి వారు మంగళవారం రోజు దుర్గా దేవాలయంలో అభిషేక పూజలు జరిపించి కుంకుమ, పచ్చకర్పూరం అమ్మవారికి సమర్పించండి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి, అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేష ఫలితము చేత శుక్ర శని గ్రహముల యొక్క ఫలితముల వలన ఉద్యోగంలో కానీ, వ్యవహార వ్యాపార రంగంలో కానీ, ఆ యొక్క రంగంలో ఉన్నవారే కానీ అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు ఓం శారదాదేవ్యై మమ విద్యాం దేహి దేహి స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు చెందగలరు. చదువులో చక్కగా రాణిస్తారు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలాం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం భయహరం రామం రావణారి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసి 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి సంబంధించినవాడు. బంధువులను, మిత్రులను, సోదరులను, సోదరీలను కలిగించేవాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యాపారం చేయించేటువంటి ఒక గ్రహం. ధనం, ధాన్యం, వ్యవసాయం, పాడి, పశువులు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం విషయాలకు కారకుడు. కావున బుధుడు అనుకూలంగా ఉండి ధనలాభం కలిగించే విధంగా ఉండాలంటే బుధగ్రహానికి పూజ చేస్తూ ఉండాలి. మరియు బుధగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక వ్యవహారంలో మంచి పనులు చేయకపోవడం, అధికమైనటువంటి యొక్క దారిద్ర్య విషయాలు వెంబడించడం, మరియు సోమరితనం, నిద్ర, భయం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగిస్తూ ఉంటాడు. మరి అధికమైనటువంటి యొక్క ఫలితాలు మనం కలగాలంటే బుధగ్రహానికి అభిషేక పూజలు చేయాలి. మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గ్రహ ఫలితాలను చూస్తే గనక ఎప్పుడూ అధికమైనటువంటి ఒక విచారం, ఆందోళన కలిగి ఇబ్బందులకు గురి కాగలరు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా అవమానం, అపకీర్తి, అపవాదులు, గొడవలు ఇత్యాది ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి ఒక నష్టం కలిగి ఉంటారు. ఎక్కువగా బంధువులతో కలహాలు ఏర్పడగలవు. ఎంత కష్టము చేసినా కానీ శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఆ యొక్క రంగంలో ప్రతి పని ఆలస్యమై ధన రాబడికి సంబంధించినటువంటి విషయంలో ఆటంకాలు ఏర్పడగలవు. మీరు చేసేటువంటి వృత్తిలో, వ్యవహారములో మంచి ఫలితాలు లేక అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా వ్యాపారం అధికమైనటువంటి యొక్క నష్టాలలో ఉంటుంది. భూ వ్యవహార వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు.
ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి. వారి ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలను మరియు సహాయం అనేది తీసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా గొడవలు ఏర్పడేటువంటి గ్రహస్థితి అనేది ఉన్నది. దాని వలన ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు అనేటివి కలిగి ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి అధికమైన అశాంతికి మీరు గురి కాగలరు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు ఈ రాశి వారందరూ అత్యధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఏ విషయంలోనైనా ఆ యొక్క విషయంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంతో ఉంటారు. మరి ఏ రంగంలో ఉన్నవారైనా, మరి ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఈ రాశి వారందరూ ఈ వారం అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపల రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. దాని వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు. మరి కాబట్టి రోజువారి గ్రహచారాలు మరియు వార గ్రహచారాలు, అలాగే నెల గ్రహచారాలు తప్ప, మరియు చిన్న చిన్న సమస్యలు తప్ప మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి సుఖంగా ఉంటారు. బలిలో దక్షత కలిగి ఏ వ్యాపారం ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క వ్యాపారం మంచి లాభసాటిగా ఉండేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది. మరి కావున విదేశాలు వెళ్ళే వారికి, విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన, అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ మరియు ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ పనిలో ఉన్నవారైనా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు రావాలంటే శని మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహ జపాలను కానీ పూజలను కానీ జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి చెప్పేటువంటి గ్రహ పరిష్కారాలు అక్కడ వారికి చెయ్యడానికి వీలు లేకపోతే వారి తరపున ఇక్కడ ఉన్నవారు చేయించవచ్చు. అభిషేకము కానీ, జపాలు కానీ, పూజలు కానీ చేయించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శాస్త్రోక్తంగా నవగ్రహ జపాలు జరిపించబడతాయి. కాబట్టి మరి ఈ యొక్క జపాలు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రింద వచ్చేటువంటి యొక్క నెంబర్కు సంప్రదించగలరు. మరియు ఈ రాశివారు బెల్లం, ఉప్పు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే ఏవం స్తుతాహి సాదేవి శ్రీ దుర్గా నమామ్యహం. అరణ్యే రణే దారణే శత్రుమధ్యే నదే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్తార నౌక నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతి కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, అభివృద్ధి, ఆయుర్వేదం, విద్య, వైద్యం, తెలుపు రంగు వస్తువులు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, మరి సముద్రం, సంతోషం, మరియు బియ్యం, ధాన్యం, పత్తి, మంచు ప్రదేశాలు, ముత్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు కొత్త వస్త్రాలు, ఎప్పుడు సంతోషంగా ఉండడం, ప్రశాంతంగా ఉండాలనే కోరిక కలిగించడం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కాబట్టి చంద్రుడు అనుకూలంగా లేకపోతే కనుక మనశ్శాంతి అనేది కరువవుతుంది, సుఖం అనేది లేకుండా ఉంటుంది, దంపతుల మధ్య ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆనందంగా ఉండలేరు, ఏది మాట్లాడినా చికాకులు, చింతలు కలుగుతుంటాయి ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గ్రహచార స్థితిలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. శని రాహుగ్రహముల యొక్క చెడు దృష్టి వలన ఎన్నడూ లేని విధంగా వ్యవహారములో అధికమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి అనేది కలదు. దాంపత్య సుఖం లేకపోవడం, అధికమైన ధన నష్టం కలగగలదు, అధికమైన చికాకులు, కోపం, ఆవేశం ఇత్యాది ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరి కాబట్టి ప్రతి పనిలో ఆలస్యం, వ్యతిరేకమైన పనులు కాగలవు. మంచిగా మాట్లాడినా కానీ
చెడు మాటగా వినబడేటువంటి గ్రహచార స్థితి అనేది ఉంటుంది. ఎక్కువగా మిత్రులు కూడా శత్రువుగా మారిపోయేటువంటి గ్రహచారం అనేది ఉంది. ప్రతి ఒక్కరితో ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారం వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. అధికమైన విచారం కలిగి ఉంటుంది. చంద్రుడు మరియు కుజగ్రహ స్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా అధికమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు. వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కుటుంబంలో కొద్దిగా విరోధాలు కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు అనేటివి ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి అనగా కలప, చెక్క పని మరియు హెయిర్ సెలూన్, మెడికల్ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా కిరాణం, మగ్గం, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, వంటలు ఇత్యాది యొక్క వ్యాపారాలు మరియు ఇంటీరియర్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది ఈ రంగం వారికి కలుగుతుంది. మరియు ఉద్యోగం చేసే వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులు రాకుండా ఉంటాయి. కావున మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజ, శని, రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు, నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు సోమవారం రోజు చంద్రునికి, మంగళవారం రోజు కుజునికి పంచామృతాలతో అభిషేకం చేసి మరియు ప్రత్యేకముగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి సోమవారం రోజు బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు దానం చేయాలి. మంగళవారం రోజు కందులు మరియు దానం చేయాలి. మరియు దీని వలన నరఘోషలు తొలగడానికి మంచి గుమ్మడికాయను దానం చేయాలి. దాని వలన ఎటువంటి కష్ట సమస్యలైనా కానీ తొలగిపోయి వ్యాపారములు, వ్యవహారములు మంచి లాభాలు కలిగి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి ప్రాంత గ్రహచార విశేషము చేత కుజ, శుక్ర, శని గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఈ గ్రహముల యొక్క జపాలు కానీ అభిషేకములు కానీ చేయించి కందులు, నల్ల నువ్వులు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మరియు జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు మంచి ముత్యం సేకరించి దానిని పూజించి ధరించిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కావున అందరూ ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సుందర కిరీట లసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ యొక్క నృసింహ మంత్రాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో చదవండి. భయాలు తొలగిపోయి ధైర్య సాహసాలు కలుగుతాయి. పిల్లలలో మొండితనం పోయి మంచి సత్ప్రవర్తన కలుగుతుంది. విద్యాభ్యాసం మంచిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు దీనిని చదువుకుంటే ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. దాంపత్య సుఖం లేనివారు దీనిని చదివితే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు. ప్రతిరోజు స్నానం చేసి చదువుకోవడం వలన ఎటువంటి చెడు ఫలితాలైనా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం ప్రణమామ్యహం. మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. కావున రవిగ్రహం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకుంటే కనుక ఉద్యోగ భంగం జరుగుతుంది. వ్యవహారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. మరియు ఎక్కువగా విద్యార్థులైతే కనుక చదువులో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యవహారంలో వ్యాపారాల వలన అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. అత్యంత ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. కావున మంచి ఫలితాలు కలగాలంటే ఈ రాశి వారికి ప్రతి ఆదివారం
రవి గ్రహానికి అభిషేక పూజలు జరిపిస్తూ ఉండాలి. మరి కావున రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు. ఎటువంటి యొక్క పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యవహార వ్యాపారములో కానీ మరియు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి వ్యవహార వ్యాపారములో ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది. ఎవ్వరూ ఏమైనా కానీ చిరునవ్వు నవ్వుతో సమాధానం చెప్పాలి. కొద్దిగా శని ప్రభావం ఉన్నది కాబట్టి సమస్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శని యొక్క ప్రభావం వలన అవమానాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. గొడవలకు చాలా దూరంగా ఉండాలి. ఇతరుల పనులన్నీ మీ మీద వేసుకొని బాధపడుతూ ఉండేటువంటి గ్రహచార స్థితి గలదు. కావున కొద్దిగా మిమ్ములను పొగిడినా కానీ చాలా ఉన్నదంతా కూడా రాసిచ్చేటువంటి స్వభావం మీది. కావున ఎవ్వరి పొగడ్తలకు పొంగక మీ యొక్క ధర్మ మార్గాన్ని విడవకుండా సాధ్యమైనంత వరకు ఎదుటివారికి సహాయం చేయుట వలన ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. గ్రహచార స్థితిని అనుసరించి 2-3 సంవత్సరములలోనే అధికమైనటువంటి యొక్క ధన సంపద మీకు కలిగి ఉంటుంది. అధికమైనటువంటి యొక్క శ్రమ వలన కుటుంబంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మీ అవసరాన్ని బట్టి అధికమైన ధనం మీకు లభ్యం కాగలదు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని వలన అధికమైన ధన నష్టం అనేది కొద్దిగా కలిగి విచారంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట వలన మంచి మిత్రులు మీకు లభించగలరు. మంచి స్నేహితులు బంధువులు లభిస్తారు. చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీరు కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి ఎక్కువగా సంతోషంగా ఉండేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. కావున మరియు పెద్దవారితో కానీ ఇతరులతో కానీ పరిచయాలు ఏర్పరచుకోవడం వలన మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మంచి జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క రోజు నుండి ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉండబోతుంది. మీకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని వదులుకోక జీవితాన్ని మంచిగా మలుచుకోవాలి. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. మరియు ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు కలవు. మరియు కోర్టు భూమి వ్యవహారముల యందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో శుక్ర బలం చేత మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది సాగించగలరు. ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి అధికమైన లాభాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇతరత్ర చిరు వ్యాపారులకు చిరు ధాన్య వ్యాపారులకు మరి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉండగలరు. మీరు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదురు లేకుండా ఉంటారు. అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు. మరియు ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉంది. మరియు విదేశంలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా మరి దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి అధికమైన ధన రాబడి కలగగలదు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవిచంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. శ్రీ మహానృసింహ గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు వినండి. మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభం భూయాత్. కన్యారాశి ఫలితాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ యొక్క రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యారాశి అవుతుంది. ఈ యొక్క కన్యారాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే గనక మరి ఉద్యోగ భంగం జరుగుతుంది. వ్యవహారంలో అనుకూలంగా లేకపోవడం, మరియు విద్యలో అనుకూలంగా లేకపోవడం, వెనుకబడి ఉండడం, మరియు దాంపత్య విషయంలో మంచిగా లేక గొడవలు కలగడం,
వ్యవహార వ్యాపారములో అత్యధికంగా ధన నష్టం అనేది కలగడం ఇత్యాది యొక్క విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేసేటువంటి యొక్క సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మరి కాబట్టి మరి యొక్క బుధగ్రహం అనుకూలంగా ఉండి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మనకు కలిగించాలంటే బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపిస్తూ జాతిబచ్చ అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కాబట్టి మరి గ్రహచార విషయంలో ఈ యొక్క వారం కన్యా రాశి వారికి గ్రహచారం అనేది మరి ఎలా ఉందో మనం చూస్తే గనక బుధ చంద్రగ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలగగలదు. బుధుడు వ్యవహార వ్యాపారం, బంధువులు, వ్యవసాయం, వాణిజ్యం, చదువు, తెలివితేటలు, స్నేహితులు ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలుగజేస్తాడు. మరియు బుధుని యొక్క కారకత్వం వలన, చంద్రుని యొక్క కారకత్వం వలన మనశ్శాంతి అనేది మనకు లభిస్తుంది. మాతృ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. మంచిగా మాట్లాడడం, దైవారాధన ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. మరి ఈ యొక్క రాశిలో బుధుడు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ డబ్బుకు అనేది కొదవ అనేది ఉండకుండా చేస్తాడు. మరి అవసరానికి మించినటువంటి డబ్బు మనకు సమకూరుతుంది. మరి కావున ఈ వారం చివరిలో కొద్దిగా దూరం ప్రయాణం అనేది చేయవలసి వస్తుంది. కాబట్టి మరి ధన సంబంధమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల వల్ల అందరి చేత తగిన గుర్తింపు అనేది రాగలదు. ఈ వారం మధ్యలో 2 రోజులు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి కలదు. మరియు చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలగగలవు. సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరి ఈ వారంలో ఒక్కరోజు కొద్దిగా చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన అనేది కలిగి అన్యోన్యంగా జీవించగలరు. ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికారుల ఆదరణ వలన ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి అనేది కలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. గ్రహ బాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. వివాహ సంబంధం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి, ఈ యొక్క రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి లాభాలు కలిగి అధికమైన ధన వృద్ధి అనేది కలుగుతుంది. మంచి జీవనం అనేది మీకు లభిస్తుంది. వ్యవహార, వ్యవసాయ, వాణిజ్య మరియు చిరుధాన్యాలు వ్యాపారులకు మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగం వారికి కొద్దిపాటి శుభ ఫలితాలు కలగగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. విద్యార్థులు చదువు యందు బాగా శ్రద్ధ వహించాలి. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, టైలరింగ్, స్టేషనరీ మరియు డైటింగ్, న్యూట్రిషన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు కలప, చెక్క పని మరియు హెయిర్ సెలూన్ మరియు ఫిట్నెస్ ఇత్యాది యొక్క రంగం వారికి అధికమైనటువంటి రాబడి అనేది కలిగి ఉంటుంది. విద్యార్థులు మంచి లాభస్థానంలో ఉంటారు. పరీక్షలలో ఉత్తీర్ణత అనేది కలుగుతుంది. కావున బాగా కష్టపడి చదివితేనే కానీ మంచి లాభాలు అనేటివి కలుగుతాయి. మరి కాబట్టి ప్రతిరోజు విద్యార్థులు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం విద్యాందేహి ధనందేహి సరస్వతి నమోస్తుతే అనేటువంటి ఒక మంత్రాన్ని విద్యార్థులు ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితం అనేది దక్కుతుంది. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం నెరవేరుతుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర, రాహు గ్రహాలు అనుకూలంగా లేవుగావున వాటి యొక్క అభిషేకాలు, పూజలు జరిపించి బొబ్బెర్లు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరి కాబట్టి ఈ రాశి వారందరూ మంచి శుభ ఫలితాలు కలిగి
ఈ వారం శుభగ్రహ విశేషము చేత సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. తుల రాశి ఫలితాలు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరే దేవి దుర్గే దేవి నమోస్తుతే. రారి చిత్ర 3-4 పాదములు, రూరే రోత స్వాతి 4 పాదములు, తీతూతే విశాఖలో 1-2-3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వ్యవహార వ్యాపారములు, ధనము, స్త్రీలు, నగలు, కళలు, అలంకారాలు, రంగులు, మద్యం, వినయం, అందం మరియు అలంకారాలు, సైన్సు, కుటుంబం, వైవాహిక జీవితం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరియు వాహన కారకుడు. సుఖం, భోగం ఇత్యాది విషయాలకు కూడా కారకుడు. కావున శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక వాహనాలు, గృహం ఇత్యాది యొక్క వ్యవహారముల యందు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. ధనం అనేది నష్టం కలిగిస్తూ ఉంటాడు. మరియు వివాహం అనేది కుదరకుండా ఉంటుంది. మరియు అందరితోటి గొడవలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. మరియు అధికమైనటువంటి యొక్క చెడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. దాంపత్య సుఖం లేకుండా ఉంటారు. మరి కాబట్టి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు. కావున ఈ వారం ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మంచి మర్యాద, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరియు అందరితోటి స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. వ్యాపారం, వాణిజ్యం, కిరాణం, ధాన్యం, ఫైనాన్సు ఇత్యాది యొక్క వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. కుటుంబంలో సుఖం, సంతోషం, ఆనందం కలిగి ఉంటారు. మరియు ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది ఉంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు. ఎటువంటి పనైనా ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి మీరు కోరుకున్నది దక్కేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మిమ్ములను మించిన వారు లేరు అనేటువంటి విధంగా మీరు ఉండగలరు. అత్యంత రాజయోగాన్ని కలిగించేటువంటి యొక్క ఫలితం ఈ వారం అనేది మీకు దక్కగలదు. వద్దన్నా కానీ మీ దగ్గరికి డబ్బు వచ్చి కూర్చుంటుంది అనే విధంగా గ్రహచార స్థితి ఉంటుంది. అరుదైనటువంటి గ్రహచార గజకేసరి యోగం అనేది ఈ వారం మీకు కలిగి ఉంది. ఒక స్త్రీ వలన మీ యొక్క జాతకమే మారిపోయేటువంటి స్థితి కలిగి ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా కానీ వినకుండా మీ యొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి. మంచి దారి మీకు ఏర్పడగలదు. దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా మీరు చెయ్యాలి. అంతా ఆ యొక్క అమ్మవారే మీకు చూసుకుంటుంది. ఓం దుర్గా మమ దుర్గతి నాశిన్యై హుంఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఎటువంటి పనైనా నెరవేరగలదు. మరియు పూర్వపు మిత్రుల కలయిక, నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం మరియు నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. జాతకంలో మంచి మలుపు అనేది తిరిగేటువంటి వారం. ఆ యొక్క మంచి ఘడియలు మిమ్మలను ఎప్పుడైతే వెతుక్కుంటూ వస్తాయో ఆ రోజు నుండి మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనవృద్ధి అనేది కలుగుతుంది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధించగలరు. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. అధికమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, మరి ఆస్ట్రేలియా, దుబాయ్, మరి జర్మనీ, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించేటువంటి వారికి మరియు శుక్ర మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగాలలో ఎవరెవరు ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది చెంది ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు ఆ యొక్క దేశాలకు వెళ్ళేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ వారంలో ఎప్పుడైనా కానీ ఆ యొక్క దేశాలకు ప్రయాణం అనేది చేయవచ్చు. అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ ఈ వారం
మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కాబట్టి ఈ వారం ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని మీరు వినండి. శ్రీమద్భుజంగ లక్ష్మీ నృసింహ మహదేహి ధనధాన్య నిత్యం సకల దృష్టి దోషాన్ సర్వాపదాన్ నివారణ శీఘ్రమేవ జయ జయ శ్రీ లక్ష్మీ నృసింహ సుదర్శన శరణం ప్రపద్యే అనేటువంటి యొక్క లక్ష్మీ నృసింహ భుజంగ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలో చదువుకున్నట్లయితే సకల భయాలు తొలగి సమస్త శుభ ఫలితాలు కలగగలవు. పిల్లల చేత ఈ యొక్క శ్లోకాన్ని వినిపించండి. మంచి ఫలితాలన్నిటివి కలిగి మంచి విద్య లభిస్తుంది, మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. పాహి పాహి మణికంఠ సర్వజన ప్రియంకర శరవణం మహాదేవ అయ్యప్పం ప్రణమామ్యహం. తి విశాఖలో 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోజాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైనటువంటి విషయాలకు కారకుడు. రక్తము, ఎర్రని వస్తువులు, ఎర్రని పంట భూములు, కందులు, శరీరములో శల్యాలు, ధాతువు, రాగి, గుప్త నిధులు, భూమి, వాతావరణం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తాడు. దాంపత్య సుఖం ఉండదు, గొడవలకు కారణమవుతాయి. ప్రతివారితోటి అరవటం, కోపంగా ఉండటం, ఆవేశాలు ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. ఈ వారం గ్రహచార గోచార స్థితిలో కుజ, చంద్ర, రాహు గ్రహముల యొక్క విశేషము చేత అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారములో అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. మరియు శరీర అనారోగ్యం, నీరసం ఇత్యాది యొక్క ఫలితాలు, చెడు ఫలితాలు కలుగుతాయి. మరియు దాంపత్య సమస్యలు ఏర్పడతాయి. గొడవలు కలగడం, దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారం కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి కలదు. కావున అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. ఎక్కువగా విచారం, కోపం కలిగి ఉండుట వలన వివాహ సంబంధాలు కుదరక పోవుట ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. ఎక్కువగా కోపం, విచారం అనేది కలిగి ఉంటారు. మరియు వివాహ సంబంధాలు కుదరకపోవుట ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. కావున దుర్గా దేవాలయంలో అమ్మవారికి దేవి ఖడ్గమాలతో కుంకుమార్చన గావించి చింతపండు, పులిహోర నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. మంచి ఫలితాలు అనేటివి రాగలవు. మరియు విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి. కొద్దిగా మొండితనం అనేది కలిగి ఉంటారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఉదయం 6 గంటలకి గణపతికి పచ్చి గరిగతో పూజ చేసి లడ్డూలు నైవేద్యం సమర్పించి వాటిని వినియోగం చెయ్యాలి. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. ఓం క్లీం మహాసరస్వత్యై నమః మమ విద్యాం పరీక్షాయాం ఉత్తీర్ణతాం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు. విదేశ ప్రయాణాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహచారం లేదు. కావున వచ్చే వారం ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి మరి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరియు శని మరియు బుధుల యొక్క అనుకూల గ్రహచార జప పూజలు జరిపించి బొబ్బెర్లు మరియు శని సంబంధించినటువంటి ఒక ధాన్యం, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఆ యొక్క దేశస్థులు. మరి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది చెంది మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారు ఈ యొక్క వస్తువును దానం ఇవ్వండి, తిరుగులేని విధంగా ఉంటుంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురుం ప్రణమామ్యహం. ఏయో బాబీ మూల 4 పాదములు, బూధాబాఢ పూర్వషాఢ 4 పాదములు,
బే ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. గురువు యొక్క కారకత్వం ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనస్సు, వ్యాపారంలో మెలకువలు, బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చెలాయించడం, అలంకారాలు ఎక్కువగా ఇష్టపడుట, సుగంధ ద్రవ్యాలు, సుందర వనాలు, సరస్సులు ఇత్యాది విషయాలకు కారకుడు. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక ధనం అనేది నిలవకుండా ఉంటుంది, మరియు దారిద్ర్యం అనేది కలగజేస్తాడు. ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది. దాంపత్య సుఖం లేకుండా ఉంటుంది. వ్యవహారంలో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇత్యాది యొక్క చెడు ఫలితాలన్నీ కూడా గురుగ్రహం బాగా లేకపోతే జరుగుతూ ఉంటాయి. గ్రహచార గోచార విషయంలో ఈ వారం గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబంలో చిక్కులు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు. దాని వలన ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలుగుతుంది. అధికమైన శిరోవేదన కలిగి నీరసంగా ఉండగలరు. చిన్న సమస్యకైనా ఎక్కువగా ఆలోచిస్తూ మనోవేదనకు గురి కాగలరు. ఆర్థికమైనటువంటి సమస్యలు వెంబడిస్తూ ఉంటాయి. ఎంత శ్రమ పడినా కానీ డబ్బు విషయంలో చాలా వెలితిగా ఉంటుంది. ఆదాయం అనేది రాక ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కావున బుధ రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు, మినుములు దానం చేయడం వలన ఈ యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. భూములు అమ్మడం కొనడం మరియు వాహనాలు అమ్మడం కొనడం ఇత్యాది రంగముల వారికి అధికమైనటువంటి యొక్క సమస్యలు ఏర్పడి విపరీతమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి సుఖం లేకుండా ఉంటారు. మరియు ఈ వారం ఈ రాశి వారికి కోర్టు, భూమి సమస్యల వలన విపరీతమైనటువంటి చెడు ఫలితాలు కలగగలవు. నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైన నష్టాలు కలగగలవు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మరియు షేర్ మార్కెట్లో కానీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి అనేక రకాలుగా ఇబ్బందులను కలిగించే విధంగా గ్రహచారం అనేది ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు రియల్ ఎస్టేట్ మరియు ఇత్యాది యొక్క ఇంజనీరింగ్ వర్క్ వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున మరి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గోచార స్థితిలో గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని, గురు శని గ్రహాలకు మరియు చంద్ర గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు నల్ల నువ్వులు, శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని అనేది మరి జపం చెయ్యండి. ఓం నమో భగవతే సర్వ రక్షాకరి సర్వభయ నివారిణి సకల గంధర్వ ఋషిగణ సేవితే పరమేశ్వరి మహామాయే మమ సర్వత్ర సర్వదా రక్షణం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన అన్ని రకాలుగా ఇబ్బందులన్నిటివి కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. బో జాజే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, జూజే జోఖా శ్రవణ 4 పాదములు, గాగి ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించేవాడు. అతి సాహసం, గర్వం, అహంకారం, మొండితనం, దురుసుగా మాట్లాడడం, తర్వాత పశ్చాత్తాపం ఇత్యాది ఒక గ్రహచార దోషాలు అనేటివి, చెడు ఫలితాలు అనేటివి కలిగిస్తూ ఉంటాడు. మరియు నాగదోషాలు మరియు దాంపత్య దోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి కుజగ్రహం అనేది అనుకూలంగా ఉంటే
ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలేటువంటి స్థితి అనేది మనకు కలుగుతుంది. ఈ యొక్క కుజగ్రహం అనుకూలంగా లేకపోతే గనక విపరీతమైనటువంటి గొడవలు, ఆపదలు ఇత్యాది ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని అనేటువంటి ధరిస్తూ ఉండాలి. ఈ మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కావున గ్రహచార గోచారములో శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. అధికమైన మనోవిచారానికి లోను కాగలరు. ఉద్యోగంలో ఏ పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. చిల్లి గవ్వ కూడా చేతిలో ఉండలేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కావున పొదుపుగా ఉండాలి. శత్రుబుద్ధి అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపవాదులు కానీ అవమానాలు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. దాని వలన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గంగాజలంతో ఎప్పుడు కూడా శివునికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండటం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కుటుంబంలో చికాకులు మరియు ఇబ్బందులు కలుగుతూ ఉండటం వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అధికమైనటువంటి ఇబ్బందులు కలగటం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది. మరియు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మీకు అభివృద్ధి అనేది లేకుండా మనశ్శాంతి లేకుండా ఉంటారు. కాబట్టి మీ రంగాలలో అభివృద్ధి చెంది మంచిగా సుఖంగా ఉండాలంటే చంద్రుడు, కుజుడు మరియు రాహు యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యము, నల్ల నువ్వులు, మినుములు దానం చేయడం వలన వ్యాపారములో కానీ వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. కాబట్టి విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగాలు అంటే ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, అమెరికా ఇత్యాది దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు శుక్రుడు మరియు శని యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు నువ్వులు దానం చేయడం వలన మీ రంగాలలో అభివృద్ధి అనేది జరిగి ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది నెరవేరుతుంది. కాబట్టి గ్రహచార స్థితిలో ఈ యొక్క రాశి వారందరూ శుభ గ్రహచార స్థితి వలన మధ్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నావని అధికమైనటువంటి ఆనందం కలిగి ఉండి మేము చెప్పేటువంటి యొక్క పరిష్కారాలు మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ ఈ యొక్క పరిష్కారాలు చేసుకొని సుఖమైనటువంటి యొక్క జీవనం సాగింతురుగాక. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారు శని బాధలు తొలగాలంటే తప్పనిసరిగా ఈ వస్తువులు దానం చెయ్యాలి. శనైశ్చర నామస్తుభ్యం సర్వ సంకట నివారిణి ఆరోగ్యం దేహి మే దేవ శనీశ్వర నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉండండి. గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిషం 4 పాదములు, శేషోద పూర్వభద్ర 1-2-3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని నీచ స్థానములో ఉంటే అత్యంత చెడు ఫలితాలను కలుగజేస్తాడు. గండాలు, ఆపదలు, అవమానాలు, దెబ్బలు, గొడవలు, విరోధాలు, ధనం విషయంలో వ్యవహారములు అనేక రకాలుగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు. భూత బాధలు, అనారోగ్య బాధలు, వ్యవసాయ వ్యాపారములో నష్టాలు ఇత్యాది విషయాలకు కారకుడు. శని గ్రహచారములో అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. ధనానికి ఇబ్బందులు, జీవన విధానంలో మార్పులను కలుగజేస్తాడు. అవమానాలను, అపకీర్తి, సుఖం లేకుండా ఉంచడం, దాంపత్య సమస్యలు ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తాడు. కాబట్టి శనిగ్రహం అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగి వ్యవహార వ్యాపారములో ఉద్యోగములో మంచి ఫలితాలు, అధికమైన ధనలాభం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఆవు పాలు ముందుగా దానం ఇవ్వాలి. తరువాత నల్ల నువ్వుల నూనె దానం చేసి
భోజన బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. కావున వీరికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండడం వలన మంచి పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, లాభం, మిత్రవృద్ధి, వ్యవహార వ్యాపార వృద్ధి, తోటి వ్యాపారస్తులతో స్నేహభావాలు కలిగి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి గ్రహచార స్థితి కలుగుతుంది. తగు నెమ్మదిగా వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అభివృద్ధి అనేది కలిగేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీ యొక్క వ్యాపారంలో మంచిగా అభివృద్ధి అనేది కలిగి ఉండేటట్టుగా మీ యొక్క పక్క వ్యాపారులతో కలిసిమెలిసి ఉండాలి. ఏ చిన్న పనైనా వదిలిపెట్టకుండా ఆ యొక్క పని చెయ్యాలి. దూరం భారం, మా చేత కాదు అనేటువంటి, నా వల్ల కాదు అనేటువంటి మాటలు నోటి వెంబడి రానివ్వకుండా వచ్చినటువంటి ప్రతి పని వినియోగం చేసుకుంటే గనక మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. శని మరియు రాహుగ్రహాలు ఈ సంవత్సరం బావుగా లేవు కావున ప్రతి నిమిషం శ్రమ పడితేనే కానీ భవిష్యత్తులో రాణింపు అనేది ఉంటుంది. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క లక్ష్యంతో వెయ్యాలి. అప్పుడే కానీ మీరు పడేటువంటి శ్రమకు గుర్తింపు అనేది రాగలదు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా మీ మీద ఉన్నది కాబట్టి అధైర్యం మరియు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురి కాగలరు. ప్రశాంతంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడూ పంచాక్షరి మహామంత్రాన్ని, హనుమతు బడబాలల స్తోత్రాన్ని మరియు శనీశ్వర మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి శని దోష నివారణ కాగలదు. ఓం హ్రీం శ్రీం హ్రీం ఓం హ్రీం ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూనే ఉండాలి. మరియు ఆ యొక్క మంత్రం మిమ్మలను గట్టెక్కిస్తుంది. ఏ యొక్క దేవుళ్ళు కూడా మీ యొక్క గ్రహచారాన్ని మార్చలేవు కాబట్టి ఈ మంత్రమే మీకు దిక్కై అన్ని విధాల మిమ్మలను బయటపడేస్తుంది. మరి కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడైనా కానీ మంచి స్థితిలో ఉంటారు. కాకపోతే కొద్దిగా చెడు ఫలితాలకు గురి అవుతూ ఉంటారు. కానీ బాధ్యత మరిచి ప్రవర్తిస్తే కనుక పూర్తిగా కృంగదీస్తూ ఉంటాడు. కావున అతి జాగ్రత్తగా మసులుకోవాలి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు కాగలవు. ఏలినాటి శని ప్రభావం సగానికి సగం తగ్గి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడుపుతారు. శనీశ్వర మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండడం వలన శని దోషం అనేది తగ్గిపోతుంది. ప్రతినిత్యం శని యొక్క గ్రహచారాలు తొలగించుకుంటూ ఉండాలి. శనేశ్వర నమస్తుభ్యం సర్వ కష్ట నివారణం ధనధాన్య సుఖం దేహి ఈశ్వర ప్రియ నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండడం వలన సోమరితనం, మొండితనం, జిడ్డుతనం అంతా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారైతే ఆ యొక్క రంగంలో మంచి అనేది ఉంటుంది. మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకున్నటువంటి పనులు కాగలవు. ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. కావున మరి ఈ యొక్క కుంభరాశి వారు మేము చెప్పినటువంటి విధంగా ఈ యొక్క శనీశ్వర మంత్రాన్ని, శివ పంచాక్షరి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండటం వలన అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వారు శనికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం, నల్ల నువ్వులు మరియు నల్లని వస్త్రం, నల్లని చెప్పులు దానం చేయడం వలన అనేక రకాలుగా అభివృద్ధి అనేది చెంది మీరు చేస్తుండేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం మీనరాశి ఫలితాలు. సదా సత్వరూపం సదానందదాయం భవ వేదసారం సువర్ణాభిభూషం సదా వేదయజ్ఞ యాగాది కార్యం నమో నమస్తే గురుం భజేహం. ది పూర్వాభాద్ర 4వ పాదం, దూషంజాధ ఉత్తరాభాద్ర 4 పాదములు, దేదోచాచి రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగం, సేవకులు, అధికారం, దర్పం, దేవతలు, భాగ్యం, సంతోషం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా లేకపోతే గనక ఈ యొక్క ధనం అనేది నష్టమవుతుంది. దాంపత్య సుఖం లేకుండా ఉంటారు. ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది అనేది కలుగుతుంది. మరియు వివాహం అనేది ఆలస్యంగా అవుతుంది. మరి కాబట్టి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి యొక్క గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు
మనకు కలగాలంటే ప్రతి గురువారం శనగలు గురుగ్రహానికి నైవేద్యం సమర్పించి పచ్చి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. గ్రహచార గోచార స్థితిలో చంద్ర కూజ గురువు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటారు. ఈ రాశివారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు. మంచి ప్రాణ స్నేహితులను కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యలున్నా ఎదిరించి పోరాడగల ధైర్య సాహసాలు కలిగి ఆనందంగా ఉంటారు. ధనం బాగా సంపాదిస్తారు, కానీ ఆ యొక్క డబ్బు చేతిలో నిలవదు. ప్రయాణ విషయంలో, భోజనాల విషయంలో, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ భగవత్ కార్యాలయాల్లో కానీ ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఆ యొక్క డబ్బు విషయంలో బంధువులతో గొడవలు కూడా జరగగలవు. ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. గృహాలు ధనం బాగా ఉన్నా కానీ ఏదో తెలియని మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. దానికి పరిష్కారం ఏమిటంటే నవగ్రహాలు లేకుండా పంచాయతనం లేనటువంటి శివాలయం ఎక్కడైనా ఉంటే గనక ఆ యొక్క శివాలయంలో శివునికి ఆవు పాలతో అభిషేకం చేయండి. తదుపరి పెరుగన్నం, పచ్చి ఖర్జూరాలు నైవేద్యం సమర్పించిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు. ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటుంది. మీకు ప్రతి వారితో మంచిగా మాట్లాడుతూ మీ యొక్క పని నెరవేర్చుకోగలరు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చూపించే విధంగా మీరు ఎదగగలరు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. గృహంలో కానీ వ్యవహార వ్యాపార స్థలంలో కానీ సకల వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి శుభకరమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున ఈ యొక్క రంగంలో అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు స్టీలు, ఇత్తడి, బంగారం ఇత్యాది వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. మరియు విద్యార్థులు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగంలో పని చేస్తుండేటువంటి వారికి అధికమైనటువంటి యొక్క అధికారుల వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి గలదు. మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది. మరి కాబట్టి ఎటువంటి రంగంలో ఉన్నా అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, సినీ రాజకీయ రంగముల వారికి గ్రహచార స్థితులు అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కాబట్టి విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా మరియు జర్మనీ, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి శుక్ర శని గ్రహ యొక్క స్థితిగతుల వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరి కాబట్టి ముఖ్యమైన విషయం తెలుసుకోవడం ఏంటంటే మీనరాశి వారు షష్టగ్రహ కూటమితోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున దానికి పరిష్కారం ఏమిటంటే నవగ్రహాలు లేకుండా పంచాయతనం లేని శివాలయం ఎక్కడైనా ఉంటే గనక ఆ యొక్క శివాలయంలో శివునికి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి. మరియు తదుపరి పెరుగన్నం, పచ్చి ఖర్జూరాలు నైవేద్యం సమర్పించి ప్రతి గురువారం రోజు 1 కిలో శనగలు, 1 కిలో నల్ల నువ్వులు దానం చెయ్యాలి. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన కొద్దిగానైనా శని దోషం, గురు దోషం పరిష్కారం కాగలదు. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శుభం భూయాత్. మీనరాశి వారు శనిదోష నివారణ గురించి ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి. అనేక జన్మార్చిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వ నపరాధ పుంజాన్
ప్రసీద దత్తం గురుదేవదేవ. ఓం గురుగ్రహాయ మమ గురుదత్త ప్రసాదేన శనిదోష నివారణం అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఈ రాశి వారు ప్రతిరోజు చదువుకోవడం వలన శని దోషం కొద్దిగానైనా పరిహారం అనేది కాగలదు. కాబట్టి ఈ రాశివారు ఈ 2 నియమాలు పాటించండి. అవి ఏమిటి అంటే, సాధ్యమైనంత వరకు గురువారం రోజు శనగలు మరియు నువ్వులు అనేటువంటిది, శనివారం రోజు నువ్వులు అనేటువంటి తినకూడదు. కాబట్టి గురువారం రోజు శనగలు, శనివారం రోజు నువ్వులు పదార్థాలు అనేటివి తినకుండా జాగ్రత్త పడుతూ 7 వారాలు అలా ఉండండి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. కాబట్టి మరి ఈ యొక్క మీనరాశి వారు శని దోషం తొలగించుకోవడానికి మంత్రం చెప్పాము, మరియు గురుగ్రహ యొక్క దోషం తొలగించుకోవడానికి మంత్రం చెప్పాము. కాబట్టి మరి ఈ మంత్రాలు మీరు ప్రతిరోజు చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కాబట్టి మరి ఈ వీడియో మీకు మరి నచ్చినట్టయితే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంతవరకు మా యొక్క వీడియోలు భక్తి శ్రద్ధలతోటి మీరు చూసినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ, సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.